ఎస్ఎల్బిసి టన్నెల్లో చాలా సెన్సిటివ్ ఏరియాలో మనం ఉన్నాము. ఇప్పుడు ఇది 13.5 కిలోమీటర్స్. ఇక్కడ నుంచే మనకు టీబీఎం సంబంధించినటువంటి అవశేషాలు మనం చూస్తున్నాం క్లియర్గా. టీబీఎం ఒకసారిగా కొలాప్స్ అయినప్పుడు బ్యాక్ పార్ట్, టైల్ పార్ట్ అంతా కూడా చెల్లాచెదురుగా పడిపోయినటువంటి శకలాలు మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం మనతో పాటు ఎన్డీఆర్ఎఫ్ అధికారి హరీష్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి రెస్క్యూ టీమ్స్ ఎట్లా మూవ్ అవుతాయి? ఇది మీరు ఇప్పుడు చూసేది 13.5 దగ్గర మనం ఉన్నాము. కన్వేయర్ బెల్ట్ ఇక్కడ రిపేర్ అయిపోయింది రైట్ సైడ్లో. అండ్ ఆ ముందర మీరు చూస్తున్నది టీబీఎం బ్రోకెన్ పార్ట్స్ అన్నీ వచ్చి అది పూర్తిగా నిండిపోయి ఉన్న పరిస్థితి. మేము ఓన్లీ రైట్ సైడ్లో ఆ టీబీఎం విరిగిన మెటల్ పార్ట్స్ ఎక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. బట్ ఈరోజు రైల్వే వాళ్ళ సహకారంతో ఆ కటింగ్ చేసి మొత్తం టీబీఎం కట్ చేసిన బ్రోకెన్ పార్ట్స్ అన్ని లెఫ్ట్ సైడ్కి చేసి ఎక్స్కవేటర్ వెళ్ళడానికి దారి సౌలభ్యమైంది. ఎగ్జాక్ట్గా మనకు ఇక్కడ నుంచి అంటే D1 D2 ఎంత డిస్టెన్స్లో కనిపిస్తాయి? ఇక్కడ నుంచి 150 మీటర్ల తర్వాత మనకి ఆ డిగ్గింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. 150 నుంచి 200 మీటర్లు ముందుకు వెళ్లాల్సిన అవసరం. ఓకే, అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయి అక్కడ ఎక్స్కావేషన్ కానీ డిగ్గింగ్ కానీ ఏ స్టేజ్లో ఉన్నాయి? ముందు ఓన్లీ రెస్క్యూ టీమ్సే వెళ్ళగలిగే, అది అతి కష్టం మీద వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్స్కవేటర్ కూడా వెళ్ళింది ముందుకి అండ్ రెస్క్యూ సిబ్బంది ఈజీగా లోపలికి వెళ్ళడానికి ఆస్కారమైంది. ఓకే, స్టార్టింగ్లో అంటే యాక్సిడెంట్ జరిగిన రోజు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే ఇక్కడ, ఇప్పుడు ఎంతవరకు రెక్టిఫై అయింది, అందులో మీ రెస్క్యూ టీమ్స్ రోల్ ఏ విధంగా ఉంది? 22వ తారీఖు జరిగిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి మా ఎన్డీఆర్ఎఫ్ మొదటి బృందం లోపలికి వచ్చింది. 11 కిలోమీటర్ వరకే లోకో యాక్సెస్ ఉండేది. అక్కడి నుంచి ల్యాడర్ మీదుగా ఈ కన్వేయర్ బెల్ట్ మీదుగా వచ్చి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే 11 కిలోమీటర్ మార్క్ నుంచి మనం 12.2 కిలోమీటర్ వరకు లోకో యాక్సెసిబుల్ ఉంది. అక్కడి నుంచి 100 మీటర్లు మాత్రమే ఈ సిల్ట్ అండ్ అవి ట్రాక్ మీద ఉన్నాయి. ఓకే, పర్టికులర్గా వాటర్ పంపింగ్, డీవాటరింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో D1 D2లో కూడా నీటి ఊట వస్తుంది కంటిన్యూస్గా. అక్కడ ఎట్లాంటి డీవాటరింగ్ ప్రాసెస్ జరుగుతుంది? ఈ పంపింగ్ స్టేషన్స్ ఎంతవరకు ఆపరేట్ చేస్తే వాటి కెపాసిటీ ఏంటి? ఈ పంపింగ్ స్టేషన్స్ ప్రతి 200 కిలోమీటర్లకి ఒక పంపింగ్ స్టేషన్ ఉంది. సో 5 పంపింగ్ స్టేషన్స్ మేజర్గా కాకుండా హైడ్రా వాళ్ళ దగ్గర ఎస్డీఆర్ఎఫ్ ప్లస్ ఆర్మీ వాళ్ళు కాకుండా గవర్నమెంట్ సహకారంతో అడిషనల్ పంపింగ్ స్టేషన్స్ కూడా పెట్టి దాంతో డీవాటరింగ్ చేస్తున్నాము. అదే కాకుండా ఎక్కడైతే డిగ్గింగ్ నడుస్తుందో అక్కడ కూడా కింద నుంచి బాగా నీరు రావడంతో అక్కడ చిన్న చిన్న పంప్స్ అడిషనల్గా పెట్టి ఇమీడియట్గా డీవాటరింగ్ చేస్తూ అక్కడ డిగ్గింగ్ అనేది కొనసాగిస్తున్నాము. ఓకే, ఈ వాటర్ లెవెల్ ముందుకు పోయేకడిది పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా, ఏంటి సిచ్యువేషన్? వాటర్ లెవెల్ ఇక్కడ బండ్ క్రియేట్ చేసి ఇంకా వెనక్కి ఫ్లో వచ్చి లోకోకి అడ్డంకు కాకుండా పెట్టింది ఇది. ఆ ముందుకెళ్తే ఓన్లీ సిల్ట్ అండ్ మక్ మాత్రమే ఉంది. మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి 2 మీటర్స్ నుంచి ఎండ్ వరకు 9 మీటర్స్ వరకు పూర్తిగా కూరుకుపోయి ఉంది. ఓకే, మనకు ఎండింగ్ పాయింట్ ఏదైతే 0 పాయింట్ ఉందో 14th కిలోమీటర్ అక్కడ ఎగ్జాక్ట్గా D2 ఏరియాలో. సో అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? మనకు మామూలుగా చూస్తే ఇక్కడనే సుమారుగా ఒక 3-4 ఫీట్స్ హైట్లో కనిపిస్తుంది మడ్ అంతా కూడా. ఇప్పుడు డిగ్గింగ్ నడుస్తున్న ప్రాబబుల్ సైట్ ఏదైతే నిన్న బాడీ రికవర్ చేసిన D2 అన్న సైట్ ఉందో అక్కడ ప్లస్ D1 అన్న సైట్ దగ్గర సుమారు 5 మీటర్ల మక్కు ఉంది. సో మనం కిందకి తవ్వుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇది సిచ్యువేషన్. మనము ఇక్కడ కనుక చూస్తే ఎగ్జాక్ట్గా 13.5 కిలోమీటర్ దగ్గర వాటర్ సిచ్యువేషన్ మనకు ఎట్లా క్లియర్గా డీవాటరింగ్ జరుగుతుందో అట్లాగే నీటి ఊట ఎట్లా వస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ మనకు చాలా వరకు డెప్త్ వరకు నీరు ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఏదైతే లోకో బ్రేక్ అయిందో, లోకో ఆగిపోయిందో అక్కడ దాకా మాత్రమే పూర్తిగా నీటి ఊట అనేది మడ్డుని పేర్ చేసి లోకో మూవ్ కావడానికి ఏర్పాట్లు చేశారు. సో మనం ఇక్కడ చూస్తుంటే నీటి పంపింగ్, నీరు ఏదైతే నీటి ఊట వస్తుందో వచ్చిన నీటి ఊటను యాజ్ యూజువల్గా పంపించడానికి 2.5 కిలోమీటర్ దగ్గర నుంచి ప్రతి ఏరియాలో కూడా మనకు క్లియర్గా వాటర్ని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ నీటి పంపింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసిన విధంగానే మడ్ ఏదైతే ఇక్కడ చూస్తున్నామో ఈ మట్టి అంతా కూడా పూర్తిగా క్లియర్గా దాదాపు 5 ఫీట్ల మేరలో, అంటే ఈ డయా పైన మనం చూస్తే దాదాపు 9 మీటర్ల డయాలో ఉంటుంది. సో ఆ 9 మీటర్ల డయా కాస్త పూర్తిగా డెడ్డిండిపోయే వరకు కేవలం 1 ఫీట్ మాత్రమే గ్యాప్ కనిపిస్తుంది. కానీ మిగతా ఏరియాలో అయితే క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. సో అట్లాంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే నిరంతరంగా కొనసాగిస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తే మడ్డు మాత్రం చాలా ఇది ఒక కాంక్రీట్ మిక్స్ లాగా కాంక్రీట్ బండిలాగా మారిపోయింది. సిమెంట్ ముద్ద, సిమెంట్ మయమైపోయింది. సో అక్కడ నుంచి డెడ్ బాడీస్ని బయటికి తీయాలంటే చాలా కష్టసాధ్యంగా మారింది. మనం ఈ రైట్ సైడ్ కనుక చూస్తే కన్వేయర్ బెల్ట్కి సంబంధించిన డ్రమ్ము ఇక్కడ నుంచి కన్వేయర్ బెల్ట్ని బయటికి
అంటే వచ్చినటువంటి రాక్ని కానీ సిల్ట్ కానీ టీబీఎం మిషన్కి ఉన్నటువంటి కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ బయటికి 14 కిలోమీటర్ల బయట వరకు అవుట్ చేసి దాన్ని బయటికి వచ్చినటువంటి ఇట్లా వచ్చిన బురద కానీ మట్టి కానీ రాళ్ళు కానీ ఇట్లాంటివన్నిటిని కూడా బయటికి పంపించడానికి కన్వేయర్ బెల్ట్కి స్టార్టింగ్ డ్రమ్ అది, ఆ డ్రమ్ నుంచి బయటికి ఆపరేట్ చేసి బయటికి పంపిస్తారు. మనం అక్కడ క్లియర్గా చూడవచ్చు. ఈ పాయింట్లోనే ఎగ్జాక్ట్గా టీబీఎస్ సంబంధించినటువంటి బ్యాక్ పాయింట్, మనకు టెయిల్ పాయింట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు ఒక్కసారిగా కొల్లాప్స్ అయ్యి 3 సార్లు బ్రేక్ డౌన్ అయినప్పుడు, బ్లాస్ట్ అయినప్పుడు వెనక్కి దాదాపు 200-300 మీటర్ల మేరల బయటకు వచ్చిన ఆనవాళ్ళు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకు హిటాచీని అక్కడ ఆపరేట్ చేస్తున్నారు, అక్కడ నుంచి అవశేషాలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అయితే పూర్తిగా మూసుకుపోయి అక్కడ నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ ఉండింది. సో మనకు ఆ పార్ట్ క్లోజ్ అయిపోయి ఆ పార్ట్ ఓపెన్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా మిగతా ఏరియాని కనుక క్లియర్ చేస్తే ఎగ్జిట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా దాదాపు 200 మీటర్ల దూరం పోతే, 150-200 మీటర్ల దూరం పోతే ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ జరిగినటువంటి లొకేషన్ కనిపిస్తాయి. సో అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, కేవలం రెస్క్యూ బృందాలు తప్ప మిగతా ఎవరిని కూడా ఆ ఏరియాకి అలౌ చేయడం లేదు. అక్కడ D1, D2 ఏరియాలో డిగ్గింగ్ కంటిన్యూస్గా కొనసాగుతుంది. అక్కడ సర్చ్ ఆపరేషన్స్, రెస్క్యూ ఆపరేషన్స్ అయితే యాజ్ యూజువల్గా కొనసాగుతున్నాయి. కేవలం ర్యాట్ మైనర్సు, NDRF సిబ్బంది, ఆర్మీ, అట్లాగే సింగరేణి సంబంధించిన సిబ్బంది, రైల్వే సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే అందులో రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మిగతా టీమ్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా వాళ్ళు చేసే ఆపరేషన్స్లో షిఫ్టుల్లో పనిచేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న వచ్చినటువంటి కెడవర్ డాగ్స్, కేరళ నుంచి వచ్చినటువంటి డాగ్స్, ఇవి ప్రత్యేకించి బాడీ రిమైన్స్ ఐడెంటిఫికేషన్ డిఫెక్షన్ చేస్తాయి కాబట్టి కేవలం లోపల ఏదైతే బాడీస్ ఉంటాయో వాటిని స్మెల్ చేసి అక్కడ ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ చేసినటువంటి ఏరియాలనే డిగ్గింగు, ఎక్స్కావేషన్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఒక డెడ్ బాడీ రికవర్ అయింది. మిగతా 7 డెడ్ బాడీస్ కోసం డిఫరెంట్ 2 లొకేషన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. ఇది పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్టు. లోపల టన్నెల్ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్ని కళ్ళ కట్టేనట్టుగా వివరించే ప్రయత్నం చేసింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఏవైతే ప్రమాద స్థలం జరిగిందో అక్కడ డెడ్ బాడీస్ కోసం ఎక్స్కావేషన్ జరుగుతుంది, డిగ్గింగ్ జరుగుతుంది. అక్కడ నీటి ఊట క్రమక్రమంగా కొనసాగుతూ వస్తుంది. ఆ నీటి ఊటను ఓవర్కమ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ప్రతి 2.5 కిలోమీటర్ల దగ్గర ఇట్లాంటి నీటి పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఆ నీటి పంపింగ్ స్టేషన్ల ద్వారానే కాకుండా తవ్వుతున్న కొద్దీ నీటి ఊట వస్తుంది. ఆ నీటి ఊటను క్రమక్రమంగా తీయడం కోసం ప్రత్యేకించి 5 మోటార్లు పెట్టారు. ఒకటి 3 3 HP మోటార్స్, అట్లాగే ఒక 5 HP మోటారు, ఒకటి 7 HP మోటారు. ఇట్లా ప్రతి D1, D2 ఏరియాలో కూడా ప్రతి నిమిషానికి దాదాపు 300 గ్యాలన్ల నీటి ఊట వస్తుంది. వాటిని ఓవర్కమ్ చేయడం కోసం నిరంతరం కూడా శ్రమిస్తూనే ఉన్నారు. దీంతోపాటు ఈ పర్టికులర్గా నీరు ఉన్నటువంటి ఏరియాలో గ్యాస్ కట్టింగ్ ద్వారా ఐరన్ పార్ట్స్ని బయట చేయాలంటే మాత్రం ఖచ్చితంగా థర్మల్ సంబంధించినటువంటి కట్టర్సే కావాలి. ఆ థర్మల్ కట్టర్స్ రైల్వే సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ కూడా ఆ గ్యాస్ కట్టర్ల ద్వారా బయటికి తీసే ప్రయత్నం, ఆ ఐరన్ పార్టికల్స్ అన్నిటిని కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నీటి ఊటనే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. రెస్క్యూ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా చాలా అవరోధంగా మారుతుంది. రెస్క్యూ ఆపరేషన్స్ కొంతమేరకు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా డిలే అవుతుందంటే రీజను చాలా వరకు వస్తున్నటువంటి డీవాటరింగ్, ఆ వాటర్ వల్లనే, నీటి ఊట వల్లనే ప్రమాదకరంగా మారుతుంది. కరెక్ట్గా ఇక్కడ నుంచి కేవలం దూరంలోనే టన్నల్ బోర్ మిషన్ ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో ఏసీ క్యాబిన్ అక్కడ స్ట్రక్ అయిపోయింది. సో ఆ ఏరియాలోనే స్ట్రక్ అయిపోయింది కాబట్టి అక్కడనే ఏదైనా వాటర్ సోర్సు, ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే నల్లవాగు అట్లాగే మల్లెల తీర్థం సంబంధించిన నీటి జాడలు ఉన్నాయి కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయడం వల్లనే, అవి స్ట్రక్ కావడం వల్లనే ప్రమాదం జరిగింది. దానివల్లనే నీటి ఊట వస్తుంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు NGR సంబంధించినటువంటి కూడా అంశాల్లో ఖచ్చితంగా ఇంటాక్ అనేది వెట్ సిచ్యువేషన్లో ఉందని చెప్తున్నారు. సో దాన్ని బట్టి ప్రాజెక్టు లైఫ్ ఎంతవరకు సేఫ్ అనేది మాత్రం పూర్తిగా ఆలోచన చేయాల్సిన అంశం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 9 కిలోమీటర్ల మేర పూర్తయితే
మొత్తం సరంగ మార్గం అంతా కూడా ఆల్మోస్ట్ పూర్తయినట్టే. కానీ ఎంటైర్ ఈ 44 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదైతే సొరంగ మార్గం ఉందో చాలా క్రుషియల్గా చెప్పేటటువంటి ఆ 9 కిలోమీటర్ల ఏరియా చాలా కీలకం, అత్యంత సెన్సిటివ్ ఏరియా. ఆ సెన్సిటివ్ ఏరియాలోనే డ్రిల్ చేస్తున్న సమయంలో టీబీఎం మిషన్ రన్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సో ఇంకా సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయంటే ఫర్దర్గా టీబీఎంని బయటికి తీసుకురావాలంటే ఎంత కష్టమో మనకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతోంది. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు రెస్క్యూ బృందాలు చేస్తున్నటువంటి సాహసం అనన్య సాహసం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు డీవాటరింగ్ అట్లాగే డీసిల్టింగ్ చేస్తూనే మరోపక్క టీబీఎం సంబంధించిన అవశేషాలను తీయడం కూడా అత్యంత క్లిష్టమైన పని. ఇందులో ముఖ్యంగా ప్రాణవాయువు ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నటువంటి జోన్లో అత్యంత డేంజర్ సిచ్యువేషన్లో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో హైపర్ సెన్సిటివ్ ఏరియాలో వాళ్ళు పనిచేస్తున్నారు. మనకు ఇక్కడ ప్రస్తుతం మనకు చూస్తే టీబీఎం సంబంధించిన అవశేషాలు ఒక్కసారి టీబీఎం 2 భాగాలుగా విడిపోయి బ్రేక్ అయిన తర్వాత మనకు టీబీఎం సంబంధించినటువంటి అవశేషాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ టీబీఎంలో ఉండేటువంటి భాగాలు, టీబీఎం వెనుక సైడ్లో ఉన్నటువంటి భాగాలు. టీబీఎం దాదాపు 150 మీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి టీబీఎంలో బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఏరియా అంతా కూడా మనకు క్లియర్గా ఐరన్కి సంబంధించినటువంటి శకలాలు విడి భాగాలు అన్నీ కూడా ఎట్లా చిల్లా చెదురుగా పడిపోయో మనం క్లియర్గా మనం చూస్తున్నాం. ఇక్కడ మోటార్లు ఉన్నాయి, అట్లాగే అన్ని ఐరన్ సంబంధించిన ఐటమ్స్, హైడ్రాలిక్ సంబంధించినటువంటి మెటీరియల్స్, ఇంకా ప్రత్యేకించి బ్యాక్ ఏరియాలో ఉండేటువంటి ఏదైతే రాక్ ఏరియా, మనకు స్టీల్ ఏరియా, స్టెప్స్ కానీ అన్నీ ప్రతి ఏరియాకు సంబంధించినటువంటి ఐటమ్స్ అంతా కూడా కేవలం ఫ్రంట్ పార్ట్ మాత్రమే స్ట్రక్ అయిపోయింది. మిగతా ఏరియా అంతా కూడా శకలాలుగా బయటకు వచ్చింది. సో ఆ ఏరియా నుంచి కవర్ చేసినప్పుడు పైనకి వెంటిలేషన్ కోసం అట్లాగే ఆక్సిజన్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం మనం క్లియర్గా టాప్ ఏరియాలో మనం చూస్తే వెంటిలేషన్ కోసం కానీ ఆక్సిజన్ కోసం కానీ టీబీఎం ఫ్రంట్ పార్ట్లో పనిచేస్తున్న వాళ్ళ కోసం సప్లై చేస్తున్నటువంటి ఏరియాని మనం చూస్తాం. దీంతో పాటు డీవాటరింగ్ కోసం చేస్తున్న ప్రయత్నం మనం క్లియర్గా రైట్ సైడ్లో చూస్తే ప్రతి 2.5 కిలోమీటర్లకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. వీళ్ళు నిరంతరం కూడా 3 షిఫ్ట్లో రాత్రి పవళ్ళు వీళ్ళంతా డీవాటరింగ్లో నిమగ్నమై వస్తున్నటువంటి ప్రతి డ్రాప్ని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నప్పుడు కూడా ఇంకా నీటి ఊట వస్తుంది కాబట్టి అది చాలా ఇబ్బందిగా మారుతుంది. మనము ఈ ప్రధానమైనటువంటి ఏరియాలో అన్ని ఏరియాలు మనకు క్లియర్గా కనిపిస్తుంది. కన్వేయర్ బెల్ట్ కనిపిస్తుంది, టీబీఎంకి సంబంధించిన అవశేషాలు కనిపిస్తున్నాయి, నీటి ఊటకు సంబంధించిన నీటి పంపింగ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో పనిచేయడం ఒక చాలా ఛాలెంజింగ్ టాస్క్నే. ఆ ఛాలెంజింగ్ టాస్క్ని అంతా కూడా రెస్క్యూ బృందాలు ఓవర్కమ్ చేస్తూ డే నైట్ శ్రమిస్తున్నటువంటి విజువల్స్ మనము ఇందులో చూస్తున్నాము. సో ఇట్లాంటి పరిస్థితుల్లో దాదాపు 16 రోజులుగా పూర్తయిన తర్వాత ఒక డెడ్ బాడీని రికవర్ చేయడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ అయితే నిరంతరం కూడా ఒక ఛాలెంజ్గా కొనసాగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది.